దేవుని మహిమ కలిగిన పరిచర్య 3.5 సంవత్సరాలు అనేకులు స్వస్థపరచబడతారు. అనేకులు వారి జీవితాల అద్భుతాల ఆశ్చర్య కార్యాలు చూడటం. ఒక వ్యక్తి జీవితంలో ఈ 40 అనే సంఖ్య చాలా అద్భుతమైనటువంటి పరిస్థితి. ఒక వ్యక్తి మొక్క కవలికనే మార్చింది. కొంతమంది నిరుత్సాహ ప్రజలకు జయాన్ని కలిగింది. చెప్పండి, యేసుక్రీస్తు ప్రభువు వారు 3.5 సంవత్సరాల సేవ ప్రారంభానికి బలమైనటువంటి ఒక ఉన్నతమైన కార్యాలు చేయగలిగినదిగా మార్చబడుతూ వచ్చి బాగా గమనించండి. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, మీకు చెప్పొచ్చు ఏమంట, ఈ 40 దినాలు మనం ప్రతిష్ఠించుకున్నాం. దేని కొరకు ప్రతిష్ఠించుకున్నాం? దేవునితో సహవాసించాలి, దేవునితో మాట్లాడాలని, దేవుని సన్నిధిలో గడపాలని, దేవుని సముఖంలో నిలబడాలని చాలా విషయాలుగా ప్రతిష్ఠితమైనటువంటి వ్యక్తులుగానే మార్చబడుతూ వస్తున్నాం. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ 40 దినాలు దేవునికి ఎలా గడపాలి అంటే, మనలో ఏదైనా చెడుతనం ఉంటే ఏం చేసుకోవాలి? వాక్యంలో రాయబడినమాట, నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనమును కడిగి వేసుకును అన్నాడు. ఏం చేసుకోవాలంట? కడిగి వేసుకోవాలి. ఎవరి దేవుని సన్నిధానంలో దేవునితో గడపాలన్న ఉద్దేశం మనకు ఉన్నప్పుడు మన జీవితాల్లో ఏముండకూడదంట? చెప్పాలి, చెడుతనం అనేది ఉండకూడదంట. ఏమండి, మేము అందరము దేవుడు, మన చెడుతనం ఉంటే మేము పాటలు పాడగలుగుతామా? చెడుతనం ఉంటే చెప్పండి బైబిల్ పట్టుకుని బైబిల్ చదవగలుగుతామా? మరి చెడుతనం ఉంటే ఇవన్నీ చేస్తామా? మీకు ఏమైనా బుద్ధి జ్ఞానం ఉందా అని అడిగితే ఒక మాట చెప్తున్నా, దేవుని సన్నిధికి వచ్చిన మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో చాలా మంది దేవుని సన్నిధికి వస్తున్నారు, పాటలు పాడుతున్నారు, దేవుని సన్నిధికి వస్తున్నారు, చెప్పండి వాక్యాలు చదువుతున్నారు, దేవుని సన్నిధికి వస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. అయితే గమనించండి, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఒకలాగా, నీ ఇంటికి వెళ్ళిన తర్వాత వేరొకలాగా మారడం ఎవరైనా ఉన్నారా? చెప్పండి. దేవుని సన్నిధికి వస్తే అమ్మ పరిశుద్ధురాలు, కానీ ఇంటికి వెళ్తే, దేవుని సముఖానికి వస్తే గొప్ప ప్రార్థన పరురాలు, మరి ఇంటికి వెళ్తే ఇక్కడ ప్రార్థన చేసిన వాళ్ళే ఇంటికి వెళ్ళిన తర్వాత రకరకాల అన్ని భాషలలో వచ్చేస్తే కదా మన ఊళ్ళో. దేవునికి స్తోత్రం. బాగా గమనించండి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఏ ప్రతిష్ట అయితే ఉందో, నీ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చెప్పండి, ఈ 4 గోడల మధ్యలో ఉంటే కాదు దేవుని మందిరం. మన దేవుని వాక్యం ఏం చెప్తుంది? నీవే దేవుని ఆలయం, నీ దేహమే దేవుని ఆలయం. దేవుని ఆలయమైన నీ దేహంలో పొరపాటులో కూడా చెప్పండి, ఏ విధమైన చెడుతనం జీవితంలో ఉన్నా, ఏ విధమైనటువంటి దుష్టత్వం జీవితంలో ఉన్నా, ఏ విధమైనటువంటి ఒక దేవునికి నచ్చనికి నీలో ఉన్నా, నీవు చేసే ఉపవాసం అర్థమైపో, నీవు చేసే ప్రార్థన అర్థమైపోతుంది, నీవు చేసే ఏదైనా కానీ వ్యర్థమైపోవడానికి గల కారణం ఏంటంటే, మనము దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మన హృదయమును పడుకోకపోతే మనం ఎంత ప్రార్థన చేసినా. కొంతమంది 40 దినాలు ఏం చేస్తారు తెలుసా? మందు ముట్టుకోరు. 40 దినాలు మందు ముట్టుకోరు. 40 దినం అయిపోయిన తర్వాత గుడి పేడ వస్తుంది కదా, ఆ సాయంకాలం అయ్యారు ఊగుతా పాట వచ్చారు, నేరాము ఎందుకని ఏమిక అప్పుడే 40 దినాలు అవ్వలేదు కదా, మరి ఏమైంది నీ జీవితానికంటే? యేసు ప్రభు చంపేశారా? అందుకని చెప్పండి, యేసు ప్రభు చంపేశారా? ఆ బాధతో నన్ను చేయడండి. ఏం చేశాడంట? ఇదా భక్తి? ఇదా ప్రార్థన జీవితం? సరే అయిపోయింది, చనిపోయాడన్న బాధతో మాట్లాడుకుందాం. ఇప్పుడు ఆదివారం వచ్చింది, మరలా మొన్న దానికంటే ఈరోజు ఇంకా రోడ్లు ఎక్కుతున్నాడు. ఎలా ఎందుకురా ఏమైందా అంటే, యేసు ప్రభు తిరిగి లేచాడు కదా, అందుకని సంతోషంతో. అంటే ఏదొచ్చినా కానీ ఉన్నదంటే అన్న అలవాటు ఏంటి? దేవుని సన్నిధికి వచ్చిన మన జీవితాల్లో, మన బ్రతుకు ఒకప్పుడు మన జీవితం పాపము చేసే జీవితం కావచ్చు, పాపపు ఆలోచన చేసే జీవితం కావచ్చు, ఒకప్పుడు మన జీవితం దేవుడికి నచ్చని జీవితం కావచ్చు. కానీ దేవుడికి
వచ్చిన తర్వాత యేసు వలె నీ జీవితం మారిపోవాలి, యేసు వలె నీ బ్రతుకు మారిపోవాలి, యేసు వలె నీకు ఉన్నటువంటి స్థితిగతులు మారిపోవాలి. అంటే ఈ రాత్రి దేవుని పెట్టారా, నీ హృదయంలో ఉన్న చెడుతనం వెళ్ళిపోవాలి అంటే, మన హృదయంలో చెడుతనం లేకపోతే, పరిశుద్ధత నీకుంటే ఏ విషయమైన ప్రార్థన మీద ఆధారపడతాం కదా. చెప్పండి, ఏ విషయం ఏదైనా ప్రార్థన మీద ఆధారపడదు. జ్వరం వచ్చినా డాక్టర్ దగ్గరికి వెళ్తాం, లేదా ప్రార్థన మీద ఆధారపడతాం. ఏదైనా బలహీనత వచ్చినా, నీరసం వచ్చినా, బలహీనత ఎక్కడ తీరిపోతానికి వెళ్తాం, లేదా ప్రార్థన మీద ఆధారపడతాం. ఈ మధ్య విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, ఎవరో పెద్దవాడు చెప్పిందంట, దేనికి ఎట్టేది చెప్పండి, దేనికి ఎట్టేది దానికే పెట్టాలంట. అంటే దయ్యానికి ఎట్టి దయ్యానికి ఎట్టాలంట, దయ్యానికి ఎట్టి దయ్యానికి, దేవుడికి ఎట్టి దేవుడికి వెళితే ఎక్కడ దేవుడు సాటిస్ఫాక్షన్ అయిపోతాడంట, దైవం కూడా సాటిస్ఫైడ్ అయిపోతాడు. అందుకని మన పిల్లలకి ఏ తాళ్ళు కాళ్ళకి చేతులకి కడతారుగా, ఏమన్నా కాళ్ళు ఎందుకు కట్టామని అడిగితే, మొన్న మా సంఘం ఒక విశ్వాసం అడిగితే, నేను దిష్టి తాడేయలేదు ఏదాడు అంటే నీ హృదయం చెడింది కాకపోతే దిష్టి నీకెందుకు తగ్గుతున్న విషయం వస్తుంది కదా. అర్థమవుతుందండి, నీ హృదయంలో చెడుతనం మీద దాగుంది. నీ ఆలోచన ఏంటి, వారి దృష్టి నా మీద పడుతుంది, వీడి చూపు నా మీద పడుతుంది, వాడి చూపు నా చూపు నా మీద పడుతుంది. అంటే నువ్వు ఇంతకు మునుపు దాకా ఈ రోజు వరకు నువ్వు చేసే పని ఏంటంటే, వాడు బాగుపడితే వాడికి దిష్టి పెట్టిన పని నీవే. చెప్పండి, వీడు బాగుపడితే దిష్టి పెట్టిన పని నీవే కనుక ఈ రోజు అలాంటి చూపు ఎదుర్కోవాలనుకుంటున్న ఆలోచనలే కదా నీ కూతుర్లకైనా, నీ కుటుంబాలకైనా, నీ ఉన్న వాళ్ళకైనా దిష్టి తాడు కట్టేది. అర్థమవుతుందండి, అర్థమవుతుందా? అర్థమైన దేవుని స్తోత్రం కదా. కొంచెం కష్టంగా ఉంది కదా, వినడానికి కొంచెం కష్టంగా ఉంది కదా. దేవునికి స్తోత్రం. మన హృదయం సరైనదైతే, నువ్వు ప్రార్థన మీద ఆధారపడితే, నీ ప్రార్థన ఏం చేస్తుంది తెలుసా? ప్రార్థన పరిస్థితులను మార్చగలిగేది, ప్రార్థన కార్యాలు చేసేది. పేరుకు మాత్రం వాస్తవానికి లోదం చర్చ అంటే అర్థం ఏంటంటే, దీంట్లో నుంచి కొన్ని సంఘాలు పుట్టుకొచ్చాయి. ఇప్పుడు పుట్టుకొచ్చిన ప్రతి సంఘం, పెంతెకోస్తు అయినా చెప్పండి, బాప్టిస్ట్ అయినా, బైబిల్ మిషన్ అయినా చెప్పండి, రకరకాల మెథడిస్ట్ అయినా, సెవెంత్ డే అయినా, ఎన్నైనా ఆ ఓదరగా వచ్చి మహానుభావుడు తీసుకొచ్చిన ఈ బైబిల్ ఆధారంగా కదండి ఇన్ని సంఘాలు తీసుకొచ్చాయి. అంటే అలాంటి సంఘాల్లో కొన్ని సంఘాలు ఆత్మావేశంతో రెచ్చిపోతుంటే, ఆత్మావేశం కలిగి అద్భుత కార్యాలు పొందుతుంటే, మరి ఇన్ని సంవత్సరాలు ఇంత స్థానికమైనటువంటి గొప్ప ఆది సంఘమైనటువంటి సంఘంగా మార్చబడిన లోదన సంఘం కార్యాలు జరగకపోవడానికి కారణం ఏంటంటే, చెప్పండి, మన హృదయంలో ఏముంటుంది? ఇంకా చెప్పండి, అందరూ సరదాగా మాట్లాడుతున్నాం, ఏముంది? చెడుతనం. ఈ రాత్రి ఎవరేం చెప్తున్నా తెలిసిన, మీ హృదయంలో ఉన్న చెడుతనాన్ని కడిగి వేసుకోవాలి. ఒక అవకాశం ఇస్తున్నాడు దేవుడు. ఎందుకో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ కొద్ది దినాలు దేవుడితో గడిపే వ్యక్తిగా ఉన్నావు కదా, ఇంకా నీ హృదయంలో ఎదుటి మీద ఏమైనా పరిణామాలేమో, చెడుతనం దాగిందేమో, రకరకాల కార్యాలు దాగున్నాయేమో, ఇంకా భయంకరమైనటువంటి విషయాలు ఏమైనా దాగిందేమో, విడిచిపెట్టగలిగితే, చెప్పండి, ఈ రాత్రి కనుక దేవుని దగ్గర విడిచిపెట్టగలిగితే నీ ప్రార్థన విప్లవాత్మకమైన ప్రార్థనగా మార్చబడిపోతుంది, శ్రేష్టమైన ప్రార్థనగా మారిపోతుంది. నువ్వు ప్రార్థిస్తున్నా, ఆది సంఘం ప్రార్థించి చదువుకుంటున్నా కదా, లేదంటే శరసాల పునాదులు వణికాయట, భూమి కంపించిందట. ప్రార్థన ద్వారా ఇన్ని కార్యాలు జరుగుతుంటే, దేవునితో 40 దినాలు దేవునితో గడుపుతున్నాం కదా, మన జీవితాల్లో కార్యాలు ఎందుకు జరగట్లేదు? మన జీవితంలో మన హృదయం ఎందుకు మార్చబడలేదంటే, కొంతమంది ఆచారంగా చేసే వాళ్ళు, కొంతమంది 40 దినాలు ఏం తినకూడదంట, ఈ విషయం ఏం తినకూడదు కాబట్టి 40 దినాలు మానేద్దాం. మరి చెప్పండి, మన హృదయంలో ఉన్న దరిద్ర్యం అంతా పోగొట్టుకోవాలి కదా. బాహ్యపరమైన పరిస్థితి కాదుగా, బాహ్య సంబంధమైన స్థితి కాదుగా. దేవుని వాక్యంలో నుంచి మనం ధ్యానించుకున్నాం. చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయము 26వ వచనం చదువు. 23వ అధ్యాయము 26వ వచనం.
గిన్నెయు పల్లెము వెలుపట శుద్ధి అవ్వదు కదా. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం అంటారు ఏమన్నాడు? వృద్ధి పరిచయగా గిన్నెయు పల్లెము వెలుపల శుద్ధి చేయనట్టుగా ముందు వాటి లోపల ఏం చేయాలంట? అంటే ఏం చేస్తే బాగుంటుంది? పై పైన కడిగేస్తే ఒక ఆమె కంగారుగా ఏం చేసిందంటే పాలైన వచ్చేస్తుందని గమనంలో గిన్నె తోమదు కదని చెప్పేసి లోపల తోమడం మానేసి బయట తోమేసి పట్టుకెళ్తున్నారు. కంగారులో కొంతమంది ఏం చేస్తారు కదా, కంగారుగా బయట తోమేసింది. ఇక లోపల తోమాల్సిన సమయానికి ఆయన ఆగిపోతాడు. మరి ఆయన నింపదని గమనంలో పట్టుకెళ్ళి పాలు ఇచ్చింది. పాలు పట్టుకొచ్చి పొయ్యి మీద పెడితే ఏమైనా పాలు కూడా బాగుంటాయా? ఏమైపోతాయి? దాని కారణం ఏంటి? పైన శుద్ధి చేయబడేదానికి ముందు లోపల శుద్ధి చేయాలి. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, ఈ కూడిక ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే నీ లోపల శుద్ధి అయిపోవాలి. నీ పరిస్థితి పూర్తిగా మారాలి. నీ స్థితిగతులు పూర్తిగా మారాలి. నీ బ్రతుకు దేవునికి ఇష్టంగా మార్చబడాలి. అంటే నీ లోపల శుద్ధి చేయబడాలి. వాక్యం ఏం చెప్తుంది? నీవు రక్షించబడాలంటే, నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేర్చబడాలంటే, నీవు దేవుని సముఖానికి చేర్చబడాలి అంటే నీవు చేయవలసిన పని ఏంటి అంటే నీ లోపల నీ హృదయంలో ఉన్న చెడుతనాన్ని కడిగి వేసుకోవాలి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇదిగో మొదట బయట కథను శుద్ధి చేసేది లోపల. ఎక్కడ? నీ హృదయంలో, నీ జీవితంలో, మీ మాట శైలిలో. చాలా మంది జీవితాల్లో మాట శుద్ధి లేక, వ్యవహార శుద్ధి లేక, రకరకాల కార్యాలు చేస్తూ ఇంకా మన జీవితాల్లో కులాలు విభేదాలు ఉండిపోయాయి. ఇంకా మన జీవితంలో రకరకాలైనటువంటి చిన్నోళ్ళు పెద్దోళ్ళు రకరకాలైనటువంటి మాటలు ఉండిపోతూ వస్తున్నాయి. అది రాత్రి దేవుని బిడ్డారా, నీవు శుద్ధీకరించబడితే వాక్యం చెప్తున్న రోజున ఒక దిక్కుకి వాక్యం వెళ్తే మాస్టర్ గారు మీరు మా ఊళ్ళేనంటే భోజనం పెడుతూ మామూలుగా చాలా తగ్గొచ్చు కదా. ఆమె దేనికోసం పిలిచింది? భోజనం పెట్టాలని పిలిచింది. వచ్చిన సేవకులు భోజనం పెట్టుకోవాలి. అలాంటప్పుడు ఎందుకంటే భోజనం పెట్టాలి కదా మాస్టర్ గారు అని పోరేసింది. తర్వాత సారీ వేసింది. అప్పుడు అడుగుతుంది, ఈ సైకిల్ చాలా ఎక్కువ ఉందమ్మా, ఏముంది సైకిల్ చాలా పెద్దగా పెట్టేసింది నీకు పెట్టినప్పుడు అంటుంది, మాస్టర్ గారు మీరు మామూలే కదండి ఏంటంటే అంటే నీ ఊరికే పెడతావా? వాక్య ప్రకారంగా దేన్ని నీ జీవితంలో, వాక్య ప్రకారంగా దేనిలో నీ జీవితం మిగిలింది? ఆయన ఏం చేశాడు? ఒక మనుషుల నుంచి కదా మనం అందరం కలిగాం, ఒక మనుషుల నుంచి కదా మనం అందరం వచ్చాం. దేవుడు ఇచ్చినటువంటి రెండే జాతులు, ఒకటి ఆడ, రెండు మగ. ఆడ మగ కదండి, అంతేనా? ఆది కాలంలో మన తల్లిదండ్రుల అక్క, మన పితృలైనటువంటి మన పితృలైన వారు ఎవరు? అమ్మాదమేగా, వాళ్ళ నుంచి వచ్చినప్పుడు సంతానమే కదా మనం అందరం కూడా. అంటే ఆడ మగ దేవుడికి రెండే జాతులు ఇచ్చాడు. ఒకటి ఆడ లేదా మగానికి రెండే జాతులు ఇచ్చినప్పుడు నేను ఏం చేయాలా? దేవుని వాక్యం చదివేటప్పుడు హృదయంలో ఉన్న కల్మషం తీసేయాలి. కుల వ్యవస్థ చెప్పండి, హృదయంలో ఉన్న కల్మషమేనా? చెప్పండి, కల్మషమేనా కదా? కులం చెప్పలేదు. మీరందరూ ఆ కేటగిరీనా? మీరు మామూలు లేదండి అని అడుగుతున్నారు. మరి ఏం చేయాలి? దేవుడికి నరకానికి పోయే బ్యాచ్ అయితే కాదు, మనం పరలోకానికి చేర్చబడే బ్యాచ్ నమ్మా. కనుక నువ్వు దేనితో సంబంధించిన దాన్ని ఒకసారి నువ్వు ఆలోచన చేస్తున్నాను. మనకి వేరే ఆప్షన్ ఉండదు. నా కులం కానీ నా గోత్రం, నాకు కులమే లేదు, నా గోత్రమే లేదు, నా దేవుడే నాకు ఆధారం, నా తండ్రి అంటే దేవుడే. అలాంటప్పుడు కులమేది, జాతి అది, వర్గమేది, నీ హృదయంలో ఏముండిపోయింది? చెడుతాను ప్రార్థన
దాగడిపోయి వాత వేయబడిన మనస్సాక్షిగా మిగిలిపోయిన నీ జీవితంలో కుల వ్యవస్థ పోయిందా, వర్గ వ్యవస్థ పోయిందా, జాతి వ్యవస్థ పోయిందా, దరిద్రమైన వ్యవస్థ పోయిందా? ఇవేమీ పోకుండా నువ్వు దేవుని బిడ్డగా అలాగే చేర్చబడతావు, పరలోక రాజ్య సంబంధం అలా చేర్చబడతావు. నువ్వు ఎంత ఆరాధికురాలైనా, ఎంత ఆది సంఘంలో ఉన్నదానివైనా చెప్పండి, దేవుని సన్నిధికి చేర్చబడాలంటే ఏం పోవాలి? మన హృదయంలో ఉన్న చెడుతనం అంతా పోవాలి. చెడుతనం పోవాలి అంటే జాతీయతనం పోవాలిగా, చెడుతనం పోవాలంటే వర్గం పోవాలిగా, చెడుతనం పోవాలంటే దరిద్రమైన పరిస్థితులన్నీ పోవాలిగా. ఎప్పుడు పోతాయేమో చెప్పండి, అప్పుడే దేవుని ఆత్మ సంఘములో అల్లాడిపోబడుతుంది. మనం ప్రార్థించే ప్రార్థనైనా, ఆరాధించే ఆరాధనైనా, మనం చేసే ఏదైనా దేవుని సన్నిధికి చేర్చబడాలంటే భక్తుడు అంటాడు, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారంలో గాక. ఏమన్నాడు చెప్పండి, ఏమన్నాడు? నా నోటి మాట, నా హృదయ ధ్యానము నీ దృష్టికి ఏమైపోవాలి? అంగీకారమైపోవాలి. ఎప్పుడైతే మన జీవితంలో మన నోటి మాట మారుతుందో, మన నోటి మాట ఎప్పుడు మారుతుంది అంటే వాక్యం అంటది, హృదయం నిండలే నోరు మాట్లాడదు. ఏం చేయమంట? హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడదు. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు ఇలా బయట ప్రవర్తిస్తుంది. కనుక దేవుని బిడ్డలారా, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. ఒకవేళ హృదయానికి నోటికి సంబంధం లేకపోతే ఆ వ్యక్తిని జనసాంద్రతలో కలపరు. ఏ ఎలగడ్డ హాస్పిటల్లోనో చెప్పండి, ఏ వైద్యుడు, లేకపోతే ఏ వైద్యుడు బీచ్ ఆసుపత్రిలోనో, లేకపోతే రాజమండ్రి ఏ మానస హాస్పిటల్లో గల కారణం ఏంటంటే ఈ నోటికి హృదయానికి సంబంధం లేదు. దాన్ని ఏమంటారంటే మనం తెలుగు భాషలో చెప్పాలంటే పిచ్చోడు అంటారు. మన తెలుగు భాషలో చెప్పాలంటే పిచ్చోడు అంటారు. అంటే నీ హృదయం నిండిన దాన్ని బట్టి నువ్వు నోరు మాట్లాడితే అప్పుడు నీకు ఎక్కడ వెళ్తారో తెలుసా? దేవుని సంఘంలోనైనా సమాజంలో ఉండటానికి అర్హులుగా మారుస్తుంది. కారణం ఏంటి అంటే దేవుని సన్నిధానంలో ఉన్న మనిషి మన బ్రతుకుల్లో ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన దేవునితో గడిపే సహవాసంలో ఒకే ఒక మాట, ప్రభు సన్నిధిలో నా హృదయంలో ఏదైనా చెడుతనం ఉందా, ఇంకా నా జీవితంలో ఏదో పాప భీతి ఏదైనా ఉందేమో, ఒకవేళ నన్ను క్షమించున్నాయన భక్తుడు అంటాడు. 51 కీర్తన అంటాడు చూడండి, 10వ వచనం కీర్తన గ్రంథం, నాయందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనంగా ఏం చేయాలంట? నాయందు శుద్ధ హృదయం. ఏ హృదయం? శుద్ధ హృదయం. నాయందు శుద్ధ హృదయం కలిసి నా అంతరంగంలో స్థిరమైన మనస్సు. ఏ మనస్సు అంట? కొంతమంది మనస్సు స్థిరంగా ఉండదు. నిలకడలేని జీవితం, నిలకడలేని బ్రతుకు, నిలకడలేని ఇక జీవితంలో ఏది చేద్దామన్నా వారి జీవితంలో ఫలభరితమైన స్థితి ఉండదు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆలోచించండి, దేవుని సమూహంలోకి వచ్చిన తర్వాత శుద్ధ హృదయం లేదంటే 53వ కీర్తన అంటాడు, యెహోవా దయాళుడై ఉన్నాడు అంటే. శుద్ధ హృదయం దేవుడు ఏం చేస్తుందంట? దయ చూపుతున్నాడు. ఆ శుద్ధ హృదయం లేకపోతే, యథార్థమైన జీవితం లేకపోతే, ఇంకో మాట అంటాడు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని అంటే దేవుని చూడాలంటే ఏమన్నా చెప్పండి. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, మనం 40 దినాలు ఎవరితో గడపడానికి నిశ్చయించుకున్నాం? దేవునితో గడపడానికి నిశ్చయించుకున్నాం. అంటే దేవునితో గడపాలి అంటే మన హృదయం ఏం కావాలి? శుద్ధ హృదయం కావాలి. ఏం కావాలి? శుద్ధ హృదయం కావాలి. శుద్ధ హృదయం కావాలంటే ఒకసారి రాజమండ్రి ప్రాంతంలో ఉపవాసం ఉండడానికి ఇలాగే వాక్యాన్ని పిలిస్తే వెళ్ళిన తర్వాత ఆ పాస్టర్ గారు సమయం ఇచ్చారు. దాంట్లో రూట్ గ్రంథంలో నేను మాట్లాడుతున్నాను, మరి నీకు చెప్పినదంతా నేను చేస్తానన్న మాట. ఆ మాటను బట్టి ప్రసంగం చేస్తున్నాను. అందరూ క్లాస్లో ఆరాధన కన్నీరుగా వచ్చి ప్రార్థన చేసి, ప్రభా నీకు ఇష్టంగా నా జీవితం మార్చుకుంటానయ్యా,
నీకు యోగ్యంగా నా బ్రతుకులు మార్చుకుంటానయ్యా, కనుక ఈ రాత్రి నన్ను కడుగునయ్యా, నన్ను శుద్ధీకరించు ప్రభువా, నీవు చెప్పినదంతా చేస్తానని వాగ్దానం చేసావయ్యా. అయ్యా, మోయాపురాలైనటువంటి జీవితాన్ని, నీకు యోగ్యం కాని జీవితానికి ఒక శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చావు ప్రభు అని చెప్తే, ఒక చెల్లికి ప్రార్థన చేసుకోవడానికి వచ్చిన తర్వాత భోజనం పెట్టేటప్పుడు అక్కడ కూర్చున్నప్పుడు ఆ చెల్లి మాట్లాడుతుంది, అయ్యా ఏదడిగినా దేవుడు అది ఇస్తాడా అని. నాకు డౌట్ వచ్చింది, ఏదడిగినా దేవుడు ఇస్తాడంటే అసలు నువ్వేది అడగాలనుకున్నావు చెప్పమ్మా అంటే, నాకు దయాకరణకి ఇష్టం అన్నా. ఈ అమ్మాయి ప్రేమించి అబ్బాయి పేరు దయాకరంట అవుతుందండి. ఈ అమ్మాయి ప్రేమించి అబ్బాయి పేరు దయాకరంట. ఈ ఆడంటే ఇష్టం అన్నా. దేవుని నేను అడిగేదేలో ఏంటంటే, చెప్పండి అది ఒక్కటే అడుగుతాను అని అడిగింది. జాగ్రత్త అమ్మా, పేరే దయాకరంట. ప్రస్తుత కాలంలో పేరు దాకా జీవితాలు ఏమీ లేదు. నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత ఏ పేరు వచ్చినో నీకు దొరికాడు, ఏ గంజా వచ్చినో నీకు దొరికాడు, నీ బ్రతికి ఏమైపోలో తెలదు. కనుక నీ తల్లిదండ్రుల మాట విను, దేవుని మాటకు లోబడు, నీ చిత్త మీద నాయన నెరవేర్చు ప్రభు అని దేవుని అడగంటే, ఏదన్నా ఆడేంటో నాకు తెలుసు, ఆడు బ్రతికేంటో నాకు తెలుసు, ఆడు నాకు చెప్పకుండా ఏది చేయడన్నా. పెళ్ళయింది, 3 సంవత్సరాలు అయిపోయింది. 3 సంవత్సరాల తర్వాత ఆడు త్రాగుపోతున్నా ఆడు ఏదైతే అనకూడదు, ఏదైతే రాకూడదు అనుకున్నా అదే ఆ బ్యాచ్లోనే కలిసాడంట. తర్వాత బ్లేడ్లు తెప్పడం మొదలెట్టాడంట. ఈ బ్లేడ్ కాస్త బయట తిప్పి ఇంట్లో ఆ అమ్మాయి మీద తెప్పడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు ఏడుస్తుంది అనిహా, ఆ రోజు నువ్వు చెప్పావు కానీ నేను వెళ్ళలేదు. దేవుని మాట, తల్లిదండ్రుల మాట ధిక్కరించుకుని పెళ్లి చేసుకున్నాను. కానీ ఈరోజు నా జీవితం ఏడుపు కొట్టు జీవితం అయిపోయింది. ఈరోజు నా బ్రతుకు వ్యర్థమైన జీవితం అయిపోయింది. ఈరోజు నా జీవితం ఎందుకు పనికిరాని జీవితం అయిపోయింది. ఇదిగో వదలాలంటే వదలలేను, వెళ్ళిపోదామంటే పరువు నష్టం. కనుక ఇలాంటి వాటితో కాపురం చేస్తున్నాను. నువ్వు ఆ రోజు చెప్పో, దేవునికి నచ్చని ఏది అడుక్కో, దేవునికి చిత్తం మీద కనుక్కోమని చెప్పో. కానీ నేను కనుక్కోలేదు. ఈరోజు చాలా మంది జీవితాల్లో దేవుని మందిరానికి వస్తారు, చేయవలసిన పనులు చేస్తారు. ఒక మాట చెప్తున్నాను, చివరి మాట ముగించేస్తాను, చాలా సమయం అవుతుంది. ఇంకొక 8 నిమిషాలు మాత్రం వినాలి. విశ్రాంతిగా దేవుని మాటలు ఆలోచించాలి. ఏదైనా గృహప్రవేశం ఉంది, ఇల్లు స్థాపించేటప్పుడు, పునాది వేసేటప్పుడు సేవకుల దగ్గర వచ్చి మాస్టర్ గారు గృహస్థాపక శంకుస్థాపన చేయాలండి అని అడుగుతారు. సరే మాస్టర్ గారు మీరు ఏ టైంకి వస్తారు అని అడగాలి కదా. అడగాల? ఏమడుగుతుంది తెలుసా? మాస్టర్ గారు తెల్లవారు 5 గంటలండి. ఎక్కడికి? శంకుస్థాపన 5 గంటల రావాలా అంటే నిర్ణయించేది ఎవరు నిర్ణయం? అనుకుంటా నిర్ణయించేది ఎవరు నిర్ణయం? అయ్యో ఇదేంటండి ఇంత దారుణమా? దేవుని సన్నిధికి వచ్చి నేర్చుకున్నది ఇదేనా? అన్యులతో సహవాసం ఉండకూడదని దేవుని వాక్యం చెప్తుందా లేదా? మనకి ఇల్లు శంకుస్థాపనకి ఎవరితో సహవాసించావు? నీ ఇల్లు ఓపెనికి ఎవరితో సహవాసించావు? కానీ ఆడపిల్ల దయ్యానికి, ఆడపిల్ల మోపానికి మేము రావాలి. వస్తే నీకు ఆశీర్వాదమా? వస్తే నీకు దీవెన? వస్తే నీ జీవితంలో నెమ్మదా? ఒకవేళ వస్తే, ఒకవేళ చేస్తే సింపుల్గా ఏం చేస్తా తెలుసా? ఒకవేళ ఇల్లు పని సరిగా ఉండలేదో మీరు ఎవరు వస్తాడు? బ్యాచ్ ఉంటుందిగా, ఏ బ్యాచ్ చెప్పండి, బైబిల్ చెప్పండి, మీరని చెప్పండి. బాగుపడి బ్యాచ్ ఉంటుందిగా, వస్తాడు. వచ్చినోడు ఏం చేస్తాడు? ఎవరా ఈ విషయం చూస్తే అప్పుడు వేసినాడు ఏదో పెద్ద అర్థంలాగా. నువ్వు చేసింది ఏంటి? నువ్వు చేసిన పరిస్థితి ఏంటి? ఇల్లు శంకుస్థాపన చేసినాడు ఎవరా? ఎవరు అడుగు పెట్టాడో కానీ ఈ పని ఆగిపోతానే వచ్చింది. కానీ నువ్వు చేసిన బుద్ధిమాన పని.
నీ హృదయంలో ఏముండిపోయింది? నా దేవుడు నన్ను ఏ దోషమైనా తీసివేయగలిగిన వాడు, నా దేవుడు ఏ పాపానైనా తుడిసివేయగలిగిన వాడు. యేసు రక్తం ప్రతి పాపం నుండి, ఏ పాపం నుండి? ఒక పాపం నుండి కాదు, బాల్య పాపమైన, కర్మ పాపమైన, ఇదిగో ఏ పాపము నుండైనా ఆయన విడిపించగలిగిన రక్తం కదా ఇది. ఆయన సేవకుడు అడుగు పెడితే దేవుడేమో చదువు పెట్టినట్టు కదా లెక్క. అయితే దేవుని సేవకులు, దేవుని ప్రతినిధిగా వచ్చిన సేవకులు నీ శంకుస్థాపనకు అడుగు పెడితే సేవకులతో అనక రిక్వెస్ట్ గా మాట్లాడవలసిన మాటలు చెప్పనయ్యా, మీరు ఏ టైంకి వస్తారో చెప్పండి. ఆ సమయానికి మీ పలహారం సంఘాన్ని మేము సిద్ధపరుస్తాం. ఇది విశ్వాసీ లక్షణం. లోక సంబంధమైన వాటిని చేసి వివాహం చేసినప్పుడు పరిశుద్ధ వివాహం అని రాసుకుంటాం. ఏం కదా చెప్పండి. కార్డు మీద ఏమైనా ఫ్లెక్సీ మీదైనా కార్డు మీదైనా ఏ వివాహం అంట? పరిశుద్ధ వివాహం. రాత్రంతా సూత్రమే, రాత్రంతా డీజే, రాత్రంతా దరిద్రమే, రాత్రంతా దోషమే, రాత్రంతా పాపమే. జీవితంలో ఎక్కడ ఉంటుంది? ఇలా బ్రతుకులు ఎక్కడ ఆనందం ఉంటుంది? ఇలా జీవితంలో ఏ విధమైన పరిస్థితి ఉంటుంది? నీ ముహూర్తం ఒక జన్మ స్థానాన్ని మార్చగలిగిందా? నీ ముహూర్తం ఒకరిని చనిపోవడం ఆపగలిగిందా? నీ ముహూర్తం ఏదైనా చేయగలిగిందా? మరి లోకం మాటకైనా, లోక సంప్రదాయాలకైనా ఇంకా విలువిస్తున్నావంటే నీలో ఇంకా దోషం ఉందా పోయిందా? చెప్పలేదా? ఇప్పుడు దాకా కలుసుకున్నది వేస్ట్ అయిపోయినట్టేగా. మీరు ఒప్పుకోవాలిగా, ఉందా పోయిందా? అది యథార్థంగా ఒప్పుకోండి, దేవుడు క్షమిస్తాడు. దేవుడి బిడ్డలారా బాగా గమనించండి. దోషము పోనట్లుగా ఏం చేసుకోవాలంట? ఈ రాత్రి కడిగి వేసుకోవాలి. ఏం చేసుకోవాలా? నీ దోషం పోనట్లుగా రాత్రి ఏం చేసుకోవాలి? కడుక్కో. నీ చెడుతనం ఏదైతే ఉందో దాన్ని అంతా కడిగే. నీ దోషం ఏదైతే ఉందో కడిగే. కడిగితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? చెప్పలేనంత, ఊహించలేనంత మేలుల చేత తన యందు భయభక్తులు కలిగిన వారికి దాచి ఇచ్చిన మేలు గొప్పది అన్నాడు. మీరంట చిన్నది కాదు, గొప్ప మేలు దాచాడట. ఈ గొప్ప మేలు దాచించిన మేలు పొందుకోవాలి అంటే చెప్పండి, నీ హృదయంలో ఉన్న చెప్పండి ఆచారం అనే చెడుతనం తొలగిపోవాలి. చెప్పండి, ఇంకా పొలం అనే చెడుతనం తొలగిపోవాలి. ఇంకా చెప్పండి, వర్గం అనే చెడుతనము తొలగిపోవాలి. పాపం అనే చెడుతనము తొలగిపోవాలి. దేవునికి ప్రతిష్టాత్మకంగా ఎప్పుడైతే మార్చబడతావో ఈ 40 దినాలు దేవునితో గడిపిన ఈ క్షణాలన్నీ కూడా మీ జీవితానికి ఆశీర్వాదకరంగా మార్చబడతాయి, మేలుకరంగా మార్చబడతాయి, దీవెనకరంగా మార్చబడతాయి. కనుక దేవుని బిడ్డలారా, మన జీవితాలు మార్చబడాలి అంటే, మన బ్రతుకులు మార్చబడాలి అంటే, మన ఉద్దేశాలు మార్చబడాలంటే, మన తలంపులు మార్చబడాలి అంటే మొదట మన జీవితంలో చెడుతనాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకుని విడిచిపెట్టాలి. అవును ప్రభువా, నేను నా నోటికి తాళం వేయకుండా పనికి మారిన మాటలన్నీ మాట్లాడుతున్నాను, యోగ్యము కాని మాటలన్నీ మాట్లాడుతున్నాను, అర్హత లేని మాటలన్నీ మాట్లాడుతున్నాను. నా మాటల వల్లే మారే భర్త మారట్లేదు, నా మాటల వల్లే మారేటువంటి నా పిల్లలు మారట్లేదు, నా మాటల వల్లే దేవునికి సన్నిధికి రావాల్సిన నా ఇల్లు దేవుని సన్నిధికి దూరం అయిపోతుంది. కేవలం నా జీవితం వలన, కేవలం నా బ్రతుకు వలన, నా జీవితంలో నా హృదయంలో చెడుతనం దాగి ఉంది. ఈ రోజు శ్రేష్టమైనటువంటి మీ మాటల చేత నన్ను బలపరచు అయ్యా. ఈ రాత్రి నాలో ఉన్న చెడుతనాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నాను అని ఒక్క మాట దేవుడితో చెప్పగలుగుతావా? చిన్న ప్రార్థన ఒకసారి నేర్చుకోగలుగుతా. చిన్న ప్రార్థన దేవుడు ఒక్క మాట చెప్పాలి. ఇలా ప్రతి ఒక్క మాట చెప్పగలరు. దేవుడితో కళ్ళు మూసుకుందాము. దేవుడితో ఒక మాట చెప్పాలి. యెరూషలేము, నీవు రక్షింపబడదు, నీవు రక్షణలోకి వచ్చావు. నీవు ఏ స్థితిలో ఉన్నావు ఈ రాత్రి? ఒక మాట జీవితం
నాలో చెడుతనం చూపాలేదు, నాలో ఇంకనో తప్పుడు చూపులు పోలేదు, ఇంకనో పాపపు ఆలోచన పోలేదు. కానీ నలభై దినాలు నీతో గడపాలని ఆశతో వచ్చానయ్యా. ఈ రాత్రి విడిచిపెట్టుకోలేదు శ్రేష్టమైన శుద్ధ హృదయం కలగచ్చి పాప స్థితి నాలో నుంచి తీసివేయి, అహంకారం నాలో ఉందేమో తీసేయండి ప్రభు, పాప విధి నాలో ఉందేమో తీసివేయండి ప్రభు, అయ్యా కుల వ్యవస్థ నాలో ఉందేమో తీసివేయండి ప్రభు. నీ పోలికగా పుట్టిన వారందరూ ఒకటేనయ్యా, మనుషులు అందరూ నీ పోలికగా పుట్టిన వారు. అవును ప్రభు, మనుషులు కల్పించిన కులాన్ని బట్టి నీ సన్నిధిలో నిలబడగలిగే యోగ్యత దయచి, నీ సన్నిధిలో నిలుచునే బాధ్యత తెచ్చి, నీ సన్నిధిలో ఆరాధించగలిగిన బాధ్యత తెచ్చి, నీతో గడపగలిగిన బాధ్యత తెచ్చి నూతనమైన కార్యం చేయడం ప్రభుత్వం బలపరిచిన దేవుడు ఒక్కసారి కుమారుడు పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి కృపాన్ని రాత్రి ప్రభు శ్రేష్టమైన మాటలు చేత నిలబెట్టుకుంటున్నాను. నువ్వు రక్షింపబడినట్టు నీలో ఉన్న జీవితాన్ని కలుపుకోవాలి. మాలో ఏమైనా దోషం పాపం నీకు నచ్చని స్థితి మాలో ఉందేమో తీసుకెళ్ళి యోగ్యమైన బిడ్డలుగా మమ్మల్ని మార్చాలి, అర్హమైన పాత్రలుగా మమ్మల్ని చేయాలి, నీ సన్నిధిలో స్థిరపరచబడిన ఉన్నతమైన భాగ్యం తెచ్చు. ఆ పాప దృశ్యం నీ దృష్టికి నా నోటి మాటలు మా హృదయ జీవన దృష్టికి అంగీకారంగా మార్చాలి. ఈ 40 దినాలని సేవకులతో వారు మీతో గడుపుతున్నటువంటి సంఘాన్ని బలపరచాలి. దైవ సంఘములో ప్రభు అనేకులు ఆశీర్వదించడం, ప్రార్థనాపరంగా ఆశీర్వాదమైన దైవ జీవితంలో నూతనమైన కార్యాలు మీరు చూడాలి. నీకు ఇష్టమైన విధంగా మార్చబడాలి, నీ సన్నిధిలో యోగ్యమైన విధంగా కట్టబడాలి. అయ్యా నీ ప్రార్థన నీ సమూహానికి చేర్చబడాలి. అయ్యా నీ ప్రార్థన ద్వారా అద్భుత ఆశ్చర్యకార్యాలు జరగాలి. ఈ సంఘము ప్రార్థించిన ప్రభు అందుకు అద్భుత ఆశ్చర్యకార్యాలు జరుగుతుంది. అనేకులు తెలుసుకోవాలి. పరిచర్యలో అయినా అనేకమంది ప్రయాణం చేసుకుంటుంది. ఈ సేవకుడి ప్రయాణం క్షేమాన్ని తెలుసు, నెమ్మది తెలుసు, పరీక్ష పరిచయం బుద్ధి అయినా ఈ సేవకుడు అడుగు పెట్టినప్పుడు ఏ సేవ అడుగు పెట్టినప్పుడు ఐదు ఆశీర్వాదకరంగా మారిపోయిందంట. ఈ సేవకుడు అడుగు పెడుతుంది ఈ స్థలం ప్రభు, ఈ ప్రాంతం ఆశీర్వదించబడిపోయింది. ఈ ప్రభు ప్రయాణించు, ఆ ప్రయాణాలు క్షమించు, నాకు ఎవరికి వదిలించు, నిండని మీడని నీకు ఆశీర్వాదం చెప్పండి. నాకు ఆలోచన కుమారుడు యోగ మనసుని వాక్యాన్ని అసలు నా ప్రభు రక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వెళ్తున్నాము తండ్రి. రాజ్యము శక్తి మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మైక నిత్య సహవాసము, సకల దీవెన మనకును మన కుటుంబాలు మన సంఘముకి ప్రాముఖ్యంగా దైవజనులు సర్వపాస్తులకి ఆయనతో పాటు వచ్చిన ఎవరి కుమారులు తోడుగా ఉంటే సదాని కృపలో భద్రపరచును గాక. ఆమేన్. జీవిత